నమస్తే, వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయో ఉప ఎన్నికల మీద మాట్లాడడానికి మనతోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. మానవతరాయ్ గారు. అన్న నమస్తే. నమస్తే. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్న? కాంగ్రెస్ పరిస్థితి ఏముంది? ఈ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. నేను ఉదాహరణ చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. కంటోన్మెంట్ ఎన్నికలు అటనే ఎన్నిక వచ్చింది గతంలో. రాసన్ అనిత గారు చనిపోయారు, ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయారు. వారి బంధువులు నిల్చోబెడితే సానుభూతి వచ్చిందా? ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కట్టారు, గణేష్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసే అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. అదే అంటే ఈ రాష్ట్రంలో ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే కాదు, ఏ ఎన్నికైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఏ ఎన్నికైనా గెలుపు కాంగ్రెస్ పార్టీది. ఎందుకని అంటానంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి, కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. మా అయ్య రేవంత్ రెడ్డి మా కడుపు నింపుతాడు సన్నబియ్యంతో. ఇలా బంజారా హిల్స్, ఆ జూబ్లీహిల్స్లో శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు ఏ బువ్వ తింటే అన్నం తింటున్నారో అదే అన్నం ఇలా ఇంట్లో పనిచేసే పని మనుషులు రేషన్ షాపులో తెచ్చుకొని తింటున్నారు, సన్నబియ్యం తింటున్నారు. 10 ఏళ్ల కళ రేషన్ కార్డుల కళ. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ఎంతో మంది పేదల సంక్షేమ పథకాలు అందక, ఎందుకంటే ప్రమాణికం రేషన్ కార్డు అనేది ఆరోగ్యశ్రీకి కానీ, వివిధ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, ఏ పథకానికైనా ప్రామాణికం. ఆ రేషన్ కార్డు కళ అనేది రేవంత్ రెడ్డితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నెరవేరింది. ప్రజలంతా హాయిగా ఉన్నారు. ఇలా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఎవరైనా సరే, ఏ డ్రైవర్ అయినా, ఆర్టీసీ డ్రైవర్ దాకా, ఎవరైనా సరే, సామాన్యుల నుంచి శ్రీమంతుల దాకా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి అభివృద్ధికి పట్టం కడతారు. అక్కడ మాకు అభ్యర్థులు కూడా సంఖ్య ఎక్కువ ఉన్నది. నువ్వా నేనా, నువ్వు అంత సమానమైన అభ్యర్థులే, కానీ ఎవరికో ఒకళ్ళకి ఇస్తారు. ఇప్పుడే తెలిసింది, కేసీఆర్ గారు అధికారికంగా మాగంటి గోపీనాథ్ గారు, సునీత గారిని సానుభూతి ఉంటుంది కదా ఎంతైనా. సానుభూతి అట్లాంటి ఏమి లేదండి. ఆ రోజులు పోయినాయి, సానుభూతి రోజులు పోయినాయి. అభివృద్ధికే పట్టం కడతారు, గుర్తుపెట్టుకోండి, అభివృద్ధికే పట్టం కడతారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటున్నా, ఇవాళ హైదరాబాద్ నగరంలో గృహజ్యోతి పథకం కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 200 యూనిట్లకే ఉచిత విద్యుత్. 45 లక్షల మంది సిలిండర్లు, 5 సబ్సిడీ సిలిండర్లు పొందుతున్నారు, 5 సబ్సిడీ సిలిండర్ పొందుతున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.